ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కారములైనా ఫలించవు అని మనస్మృతి చెప్తుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని బీట్స్ పిల్లన్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బండ్లగూడలో ఉన్న పెండార్ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్టీయూ జయకేతనం ఎగరవేసింది. 59 ఓట్లను మెజార్టీతో బీఆర్టీయూ వరుసగా రెండవసారి ఘన విజయం సాధించింది. పరిశ్రమలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 508 ఓట్లకు గాను 507 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 2 ఓట్లు చెల్లకపోగా బీఆర్టీయూ సంఘానికి 282 ఓట్లు, సిఐటియు, ఐఏఎన్టీయూసీ ఐక్యూ కూటమికి 2023 ఓట్లు పోలయ్యాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భాగ్యనగర్ పైప్ లైన్ లీక్ అవ్వడంతో స్థానికులు అధికారులు సమాచారం చేరవేశారు. వెంటనే స్పందించిన అధికారులు గ్యాస్ లీకేజ్ మరమ్మతులు చేపట్టారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించే వారిని ప్రోత్సహించేందుకు పవర్ కారిడర్ నేషనల్ మ్యాగజైన్ అందించే పవర్ కారిడర్ ఇండియన్ ఆలివర్స్ అవార్డు నగరానికి చెందిన డయాబెటిస్ డాక్టర్ కోమటిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అందుకున్నారు. చిన్న పిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటిక్స్ కి 20 ఏళ్లుగా చేస్తున్న పరిశోధనలకు గాను ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. చిన్న వయసులోనే చాలా మంది పిల్లలకు మధుమేహం బారిన పడుతున్నారని, ప్రాథమిక దశలోనే గుర్తిస్తే అనేక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 28 తారీఖున రమేష్ రామ్ అనే వ్యక్తికి హత్య కేసులో నిందితుడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయోధ్య జిల్లాకు చెందిన హోమోసెక్సువల్ శివపూజన్ కు గుర్తించారు. యంత్రం శివపూజన్, మృతుడు రమేష్ రామ్ ఇద్దరు కలిసి మద్యం సేవించారని, తర్వాత శివపూజన్ అసహజ శృంగారం చేయాలని రమేష్ రామ్ పై ఒత్తిడి చేయడంతో అతనితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న మద్యం సీసాతో మృతుడి తలపై బాధడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. మేడ్చల్ జిల్లా కీసర రామలింగేశ్వర ఆలయ శివరాత్రి వేడుకలు వినాయక పూజ యాగశాల హోమంతో ప్రారంభమయ్యాయి. దాదాపు 3 లక్షల మంది భక్తులు కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉందని, కావున భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లో చలవ పందిర్లు, మంచినీళ్లు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులోకి ఉంచామని ఆయన తెలిపారు. 15 రోజులకు ఒకసారి పాడి రైతుల బిల్లును చెల్లించాలని, లీటర్కు 5 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని పాడి రైతుల పరిరక్షణ సమితి సంఘం ఆధ్వర్యంలో తార్నాకలోని విజయభవన్ వద్ద రైతులు ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించారు. లీటర్కు 4 రూపాయలు ఇన్సెంటివ్తో ఉన్న పాత బాకీలు వెంటనే చెల్లించాలని కోరారు. కొనుగోలులో విజయ్ డైరీ సకాలంలో అందించకపోవడం వల్లే ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసే పరిస్థితి నెలకొందని, కాబట్టి సకాలంలో దానా అందించాలని కోరారు. రాంగ్ రూట్ లో రావడమే కాకుండా అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డ్ పై దురుసుగా ప్రవర్తించిన ఘటనలో నటి సౌమ్య జాను అలియాస్ షేక్ జనాబీ బంజారాహిల్స్ లో పోలీసులు విచారించారు. పోలీసుల కథనం ప్రకారం గత నెల 24 సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోకి కళింగ భవన్ చౌరస్తాలో వేగంగా జాగ్వర్ కారులో వచ్చిన సౌమ్య జానును అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్ విఘ్నేష్ అడ్డుకున్నాడు. రాంగ్ రూట్ లో వస్తే ప్రమాదం చోటు చేసుకుంటుందని వెనక్కి వెళ్లమని సూచించాడు. తెలంగాణలో కొత్తగా రైతు నేస్తం కార్యక్రమం అమలులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికలు, వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను స్థాపించారు. 97 కోట్లతో ప్రాజెక్టులు అమలు కానుంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త అత్తమామల వేధింపులు భరించలేక ఊహ అనే వివాహిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేసింది. విషయం తెలుసుకున్న యువతి బంధువులు యువతిని చికిత్స నిమిత్తం మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ వద్దకు వచ్చిన భర్త స్నేహితులు యువతి తల్లిదండ్రులు ప్రశ్నించగా యువతి కుటుంబ సభ్యులను బంధువులపై దాడి చేసి భర్త స్నేహితులు చితకబాదారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పిల్లల పౌష్టికాహారం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ముషీరాబాద్ లోని హెల్త్ బేబీ షో కార్యక్రమంలో భాగంగా పసిపిల్లల తల్లులకు మోదీ కిట్స్ ను అందించారు. నేటి పిల్లలే రేపటి దేశ భవిష్యత్తుకు నాంది అని కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు ఎం అనిల్ కుమార్ యాదవ్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో తెలంగాణ సీఎం ఫోటోను ప్రచురించలేదని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఆవిర్భావ సభ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్ నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓయూ విద్యార్థి నాయకుడు రాజారాం యాదవ్ హాజరయ్యారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై, అన్యాయాలపై టీఎస్పీ ముందుండి పోరాడుతుందని అన్నారు.